సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది సక్సెస్ అవ్వడం కాదు, దాన్ని కంటిన్యూ చేయడం గ్రేట్ అని నాని ఉపదేశాలు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నాని ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా తన అభిరుచికి తగ్గ ప్రాజెక్టులను, కథలను ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో నాని తన వాల్ పోస్టర్ సినిమా మీద కోర్ట్ మూవీని నిర్మించాడు. ఈ చిత్రం మార్చి 14న రాబోతుంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ చూస్తే సినిమా కథ ఏంటో అర్థమైపోతుంది. పాక్సో చట్టం ఎలా పనిచేస్తుంది, దాని చుట్టూ ఉండే పరిణామాలేంటి అన్నదానికి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేలా, అవగాహన కల్పించేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీలో రోషన్, శ్రీదేవి టీనేజ్ పిల్లల్లా కనిపించబోతున్నారు. లాయర్గా ప్రియదర్శి, హర్ష నటించారు. ఇక ఈ కోర్ట్ డ్రామాకి మంచి రెస్పాన్స్ వచ్చేలా ఉంది. నాని ఈ మూవీని దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నాని తన టీంతో ముచ్చట్లు పెట్టాడు. ఈ సందర్భంగానే కుర్రాడైన రోషన్ కు కాస్త సలహాలు, సూచనలు ఇచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి మంచి చిత్రాలు అరుదుగా వస్తాయి. కెరియర్ ఆరంభంలోనే సక్సెస్ రావడం మామూలు విషయం కాదు. అయితే సక్సెస్ అయ్యాం కదా, మనం అనుకున్నది సాధించాం కదా అని అనుకుంటే పొరపాటు. సక్సెస్ అవ్వడం ఒకెత్తైతే అక్కడి నుంచి దాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడమే అసలైన సక్సెస్. అదే చాలా గొప్ప విషయం అంటూ ఆ పిల్లోడికి నాని సలహాలు, సూచనలు ఇచ్చాడు. స్టార్టింగే సక్సెస్ వచ్చింది కదా అని ఓవర్ చేయకూడదన్నట్లుగా నాని సూచించాడు. అయితే ఈ వ్యాఖ్యల్ని మళ్ళీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్గా మలిచారు. వీటిని నాని క్యాజువల్గా చెబితే నెట్టింట్లో మాత్రం విజయ్ దేవరకొండకు ఆపాదిస్తున్నారు. ఇలా ప్రతిసారి నాని విజయ్ ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో పారడైజ్, శైలేష్ కొలనుతో హిట్ 3 అంటూ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక మెగా ప్రాజెక్ట్ చిరు, శ్రీకాంత్ ఓదెల సినిమాను నాని ప్రజెంట్ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నానినే ఫాలో అవుతున్న శ్రీకాంత్ ఓదెల. మరో వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రస్తుతం యువ దర్శకులు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఓవైపు దర్శకత్వం అంటూ బిజీగా ఉంటూనే మరోవైపు చిన్న చిత్రాలని కూడా నిర్మించుకుంటున్నారు. తమ వద్ద ఉండే మిగతా కథల్ని నిర్మిస్తూ మల్టీ ప్రాజెక్టులు చేస్తున్నారు. సంపత్ నంది ఇలానే నిర్మాతగా మారి చిన్న చిన్న కథల్ని పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య అనిల్ రావుపూడి గాలి సంపత్ అనే సినిమాకు బ్యాక్ బోన్ లా నిలబడ్డాడు. ఇక సుకుమార్ వద్ద అయితే సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానరే ఉంది. ఇలా దర్శకులు అంతా కూడా తమ టేస్ట్ కి తగ్గ కథల్ని తెరపైకి తీసుకువచ్చేందుకు నిర్మాతలుగాను మారుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓదెల కూడా నిర్మాతగా మారాడు. దర్శకుడిగా దసరా మూవీతో సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ నానితో పారడైజ్ అనే మూవీని చేస్తున్నాడు. ఒకే ఒక్క పదంతో పారడైజ్ మీద అందరూ చర్చించుకునేలా చేశాడు. నాని గెటప్, మూవీ సెటప్ అంతా కూడా అందరినీ మెస్మరైజ్ చేసింది. హీరోగా నాని ఎంత బిజీగా ఉన్నా తనకు నచ్చిన ఇతర చిన్న కథల్ని నిర్మించేందుకు వాల్ పోస్టర్ అని పెట్టుకుని నిర్మాతగాను సత్తా చాటుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక శ్రీకాంత్ ఓదెల సైతం ఇప్పుడు తన వద్ద ఉన్న మరో కథతో గులాబీ అనే మూవీని నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయాడు. చాయ్ బిస్కెట్, అనురాగ్, శరత్లతో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇంకా ఇలాంటి కథలెన్నో బయటకు తీసుకురావాలని నాని అభినందిస్తూ ఈ మూవీ పోస్టర్ ను షేర్ చేస్తున్నాడు. అంతా నీ వల్లే, నువ్వు ఉన్నావు అనే ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నా, ఈ అడుగు జాడల్లో నడుస్తున్నా అన్నా అంటూ శ్రీకాంత్ ఓదెల రిప్లై ఇచ్చాడు. మరి ఈ గులాబీ రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ చేసుకుని ఉంటుందట. గోదావరికని ప్రాంతంలో జరిగిన ప్రేమ కథను ఇలా గులాబీలా మార్చేశాడట. ఒక లంజా కొడుకు కథ. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నేను దెయ్యాన్ని కాదు, నిధి అగర్వాల్ అంటుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
హోరర్ సినిమాల్లో దెయ్యాల పాత్రలు పోషించిన కథానాయకులు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడంటే దెయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ వేసేవారు, కానీ చంద్రముఖి తర్వాత పరిస్థితి మారిపోయింది. అందులో జ్యోతిక దెయ్యం పాత్రలో అద్భుత అభినయంతో ప్రశంసలు అందుకోవడంతో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ పాత్రలు మంచి చాయిస్ అని హీరోయిన్లు భావించి వీటికి ఓకే చెప్పడం కామన్ అయింది. నయనతార, తమన్నా సహా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు దెయ్యాల పాత్రలు పోషించారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కబోతున్న భారీ చిత్రం రాజాసాబ్లో ప్రభాస్ సైతం దెయ్యంగా కనిపించనున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం దెయ్యం క్యారెక్టర్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని నిధి ఖండించింది. తాను రాజాసాబ్లో చేస్తున్నది దెయ్యం క్యారెక్టర్ కాదని ఆమె స్పష్టం చేసింది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో తన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని ఆమె చెప్పింది. అదే సమయంలో అది రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్ కాదని చెప్పిన నిధి ఇందులో పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉంటుందని నిధి తెలిపింది. ఇక తాను నటిస్తున్న మరో భారీ చిత్రం హరిహర వీరమల్లు గురించి నిధి మాట్లాడుతూ, ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఆయన ఒక మేధావి, సాహిత్యం మీద ఎంతో పట్టు ఉంది. పవన్ గారు డిప్యూటీ సీఎం కాకముందే ఆయనతో షూటింగ్ చేశాను. ఎన్నికల సమయంలో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆగింది. డిప్యూటీ సీఎం అయ్యాక మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ అలాగే ఉన్నారు అని నిధి పేర్కొంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.